బ్యాక్ టు న్యూస్. జనగామ మాతా శిశు ఆసుపత్రిలో ఓ మహిళ వీరంగం సృష్టించింది. పురిటి నొప్పులు వస్తున్నాయని ఆసుపత్రిలో నానా హంగామా చేసింది. డెలివరీ చేస్తామని వైద్యులు చెప్పగానే వాష్రూమ్ కు వెళ్లి వస్తానా అని చెప్పి వెళ్లింది. తీరా తిరిగొచ్చి వైద్యుల నిర్లక్ష్యం వల్లే పిండం పడిపోయిందంటూ గొడవకు దిగింది. దీంతో షాక్ కి గురైన వైద్య సిబ్బంది వాష్రూమ్ కి వెళ్లి చూడగా వాళ్ళకి మైండ్ బ్లాక్ అయింది. దేవరుప్పల మండలం నాగులగుంటకు చెందిన పల్లవికి 2 ఏళ్ల క్రితం సుమన్తో వివాహం జరిగింది. 8 నెలల క్రితం తాను గర్భం దాల్చానని భర్తకు అత్తామామలకు చెప్పింది. నెల ఆసుపత్రులకు కూడా వెళ్లేది. ప్రస్తుతం 8 నెలల గర్భిణిగా ఉన్న పల్లవి పురిటి నొప్పులు వస్తున్నాయని జనగామ జిల్లాలోని ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రికి వచ్చింది. నార్మల్ డెలివరీ చేస్తామని వైద్య సిబ్బంది చెప్పడంతో వాష్రూమ్ వెళ్ళొస్తా అని చెప్పింది. సెకండ్ల వ్యవధిలోనే తిరిగొచ్చి వైద్యులను తిడుతూ ఆగ్రహంతో ఊగిపోయింది. డాక్టర్లు పట్టించుకోకపోవడం వల్లే గర్భం పోయిందని, పిండం బాత్రూంలో పడిందని గగ్గోలు పెట్టింది. ఆ మహిళ అరుపులను భరించలేక బాత్రూం వెళ్లి చూసిన సిబ్బంది షాక్ కు గురయ్యారు. బాత్రూం వద్ద పిండంకు బదులుగా బట్టలు గుర్తించారు. విషయం తెలియక వైద్యులు ఆమెను పరీక్షించగా అసలు తాను గర్భవతి కాలేదనే నగ్న సత్యాన్ని తెలుసుకున్నారు. దీంతో అవాక్కైన సిబ్బంది ఇదేంటని ప్రశ్నిస్తే తిరిగి వారికి గొడవకు దిగడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు ఆసుపత్రి సిబ్బంది. జనగామ మాతా శిశు ఆసుపత్రిలో ఓ మహిళ వీరంగం సృష్టించింది. దీనికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, అసలు ఆ మహిళ ఎందుకు ఈ విధంగా చేసింది? అంటే గర్భం దాల్చకుండానే ఎందుకు ఈ విధంగా డ్రామా ఆడాల్సిన పరిస్థితి వచ్చింది? తాజా సమాచారం ఏంటి వేణు? అంటే ప్రస్తుతం 2 సంవత్సరాల క్రితం పెళ్లైన తర్వాత దాదాపు సంవత్సరంన్నర కావస్తున్నప్పుడు కూడా పెళ్లి కాకపోవడంతో తన భర్తకు 2వ పెళ్లి చేస్తానంటూ అత్తమామలు డిమాండ్ చేయడంతో ఆమె గర్భం దాల్చినట్టుగా నాటకం ఆడుతున్నట్టు కూడా పోలీసుల కౌన్సిల్ లోపల తెలిపింది. అయితే దాదాపు 8 నెలల నుంచి కూడా ఆమె గర్భం దాల్చినట్టుగానే చెప్తూనే ప్రతి నెల ఆసుపత్రి మందులు తీసుకొస్తున్నానంటూ కూడా చెప్తూనే అందరినీ కూడా నమ్మించింది. దాంతో పాటుగా ఏకంగా ఆశా కార్యకర్తలు కూడా తాను గర్భవతిని అంటూ కూడా ఆన్లైన్ లో ఎంట్రీ కూడా చేయించింది. ఇక తీరా 2 నెలల క్రితము డెలివరీ కోసం తల్లిగారింటికి వెళ్తానని చెప్పి వచ్చి నిన్న మాతా శిశు సంరక్షణ కేంద్రానికి వచ్చింది. అక్కడ పుట్టి నొప్పులు వస్తున్నాయంటూ నిజంగా గర్భవతి లాగానే యాక్ట్ చేస్తూ వాడికి రావడం జరిగింది. వెంటనే వాళ్ళంతా కూడా నార్మల్ డెలివరీ ఛాన్స్ ఉంది, నార్మల్ డెలివరీ చేస్తాం, ప్రయత్నం చేస్తామంటూ థియేటర్లోకి రావాలని చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి వాష్రూమ్ వెళ్ళొస్తామని చెప్పి వెంటనే అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి మీ వల్లే నాకు గర్భం పోయిందంటూ కూడా ఆమె కొద్దిసేపు నానా హంగామా చేసి అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రి సిబ్బందిపై దాడి చేసే ప్రయత్నం చేసింది. సో ఇదంతా చూసినటువంటి ఆసుపత్రి వాళ్ళంతా కూడా నిజంగా తమ పొరపాటు ఉందేమో అంటూ కూడా ఆమెకు సర్ది చెప్పి ట్రీట్మెంట్ చేస్తామని చెప్పి తీసుకెళ్లడంతోనే అసలు తను గర్భవతే కాదనే విషయం తెలిసింది. దాంతో పాటుగా ఆసుపత్రి వాష్రూమ్ లోకి వెళ్ళి అక్కడ కొన్ని బట్టలు ఆమె ఏదైతే గర్భం వద్ద ఆ బట్టలను అమర్చుకుని గర్భవతిలో యాక్షన్ చేసిందో ఆ బట్టలు కూడా దొరకడంతో వెంటనే 100 ఫోన్ చేయగా పోలీసులు వచ్చారు. ప్రస్తుతం వాళ్ళ విచారణలో కూడా అసలు తన గర్భవతే కాలేదు, కావాలని తను అత్తమామల పోరు తట్టుకోవడానికి తన భర్త 2వ పెళ్లి కాకుండా చూడడానికి పోతున్నా. మరి ఇన్ని నెలలు ఆవిడ ఎలా మేనేజ్ చేశారు? 8 నెలలు గర్భవతి అంటున్నారు. 8 నెలలు ఎలా మేనేజ్ చేసింది ఆమె? ఆ క్లాత్స్ పెట్టుకుని, అంటే హాస్పిటల్ చెకప్స్ కి అలా వెళ్ళలేదా ఆవిడ? ఎస్, ఇదే ఇప్పుడు అందరినీ కూడా షాక్ గురి చేసే ఘటన. ఎందుకంటే దాని దాదాపుగా ఫస్ట్ మంత్ నుంచి కూడా ఎందుకు ఎలా నమ్మించింది, అసలు మనం ఎందుకు నమ్మారనే విషయాన్ని కూడా కొంత ఆరా తీస్తున్నారు. ఈవెన్ ఆశా కార్యకర్తలు కూడా తను ఫోన్ లో చెప్పింది, వచ్చి చూస్తే తాను పూర్తిగా చున్ని కప్పుకుంటూనే కనిపించింది, కానీ ఏ రోజు కూడా మేము ఆమెను అసలు గర్భవతిగా చూడలేదు, కానీ ఆమె మాటలు మీద మోసపోయామని చెప్తున్నారు. దాంతో పాటుగా తనకు 2 సంవత్సరాల తర్వాత గర్భం దాల్చాను కాబట్టి తన పాపకు ఎటువంటి దిష్టి తగలొద్దని నేను ఎవరికి చూపించానంటూ కూడా చెప్పడంతో కూడా అందరూ నిజమే అనుకున్నారు. ఎందుకంటే 2 ఏళ్ల తర్వాత ఆ గర్భం దాల్చింది కాబట్టి కొంత ఆమెకు చాదస్తం కావచ్చు అనేటువంటి అనుకున్నారు, కానీ నిజంగా ఆమె గర్భం దాల్చిన విషయం అసలు ఇప్పుడు తెలుసుకున్న తర్వాత అటు గ్రామస్తులే కాదు పోలీసులు కూడా షాక్ అయ్యారు. 8 నెలలుగా అసలు ఏ విధంగా నమ్మారు, ఈవెన్ తన తల్లిదండ్రులు పుట్టింటికి వచ్చిన తర్వాత కూడా తల్లిదండ్రులు ఏ విధంగా నమ్మారనేది ప్రస్తుతం ఇప్పుడు సందేహాస్పదంగా ఉంది. పోలీసులు కూడా తల్లిదండ్రులకు కూడా తెలుసు, అందుకు కావాలని దాచారనేటువంటి అంశం కూడా వాళ్ళు విచారణ అయితే చేస్తున్నారు. ఏదేమైనా
కొంత ఆమె మానసికంగా కొంత ఒత్తిడికి లోనైందనే విషయం గమనించి ప్రస్తుతం నిన్న రాత్రి దాదాపు 10 గంటల వరకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినప్పటికీ కూడా తను గర్భం పోయిందనే వర్షనే చెప్తుంది తప్ప తాను నాటకం ఆడే విషయం చెప్పట్లేదు. సో వాళ్ళ తల్లిదండ్రులతో పాటు అత్తమానం కూడా పిలిచి కౌన్సిలింగ్ ఇస్తేనే తాను ఆ ఫోబియా నుంచి బయటకు వస్తున్న అంశం గమనించి ఈ రోజున వాళ్ళ అత్తమామలు భర్తను కూడా పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వడానికి అయితే పోలీసులు సిద్ధంగా ఉన్నారు. ప్రశ్న రైట్, థ్యాంక్ యూ.